హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే రివ్యూ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్టారింగ్ విశ్వక్సేన్, నేహా శెట్టి, అంజలి, నాజర్ అండ్ హైపరాది, ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ సినిమా మాత్రం నాకు నచ్చింది సినిమా. అండ్ ఇంకా స్టోరీ ప్లాట్ లైన్లోకి వచ్చేసరికి ఒక కామన్ మ్యాన్ ఒక పొలిటీషియన్గా ఎలా ఎదుగుతాడు, దాని తర్వాత తను ఎదిగిన తర్వాత తనకి వచ్చే కష్టాలు ఎలా ఉంటాయి, అది ఈ సినిమా స్టోరీ ప్లాట్ లైన్. అండ్ విశ్వక్సేన్ పర్ఫార్మెన్సెస్కి వచ్చేసరికి అండ్ అంజలి గారు, నేహా శెట్టి గారు ఉన్నంత వాళ్ళకి ఇచ్చిన పాత్ర వరకు వాళ్ళు బాగానే చేశారు. అంజలి గారి పాత్ర కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ విశ్వక్సేన్ యాక్టింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. తన మాస్ యాటిట్యూడ్తో సినిమాని మాత్రం చింపేశాడు. అండ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ విశ్వక్సేన్. అండ్ ఫస్ట్ హాఫ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు, ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా మాత్రం అద్భుతంగా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా సెకండ్ హాఫ్ నుంచి డల్ అయిపోతూ యావరేజ్గా ఉంటుంది. చెప్తున్నాను కదండి, ఫస్ట్ హాఫ్ ప్లస్ సెకండ్ హాఫ్ మైనస్. ఈ సినిమాలో మైనస్ అంటే మైనస్ కాదు, యావరేజ్. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ యావరేజ్. అండ్ ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ కానీ, దాని తర్వాత కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. 1-2 చోట్ల కామెడీ సీన్స్ ఉంటాయి, మిగతా చోట ఏమేమి ఉండవు కామెడీ సీన్స్ కూడా. అండ్ ఫస్ట్ హాఫ్ ఫైటింగ్ సీన్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఫైటింగ్ సీన్స్కి పడిన బీజిఎం అద్భుతంగా ఉన్నాయి. అండ్ యువన్ రాజశేఖర్ గారు చాలా అద్భుతంగా బీజిఎం ఇచ్చాడు. పాటలు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఒకటి రెండు పాటలు ఉంటాయి కానీ పర్లేదు. పెద్దింటి పిల్ల పాట యూట్యూబ్లో కూడా చాలా హిట్ అయింది. అది అని ఇంకొక పాట ఉంటుంది, పర్లేదు. ఆ 2 పాటలు కూడా బాగానే ఉంటుంది. అండ్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని టైటిల్ పెట్టారు కానీ దానికి మాత్రం జస్టిఫై ఇవ్వలేదు. అంటే టైటిల్కి సంబంధం లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ ఎందుకు పెట్టారంటే, హీరో లంక గ్రామంలో ఉంటాడు, గోదావరి లంక గ్రామంలో. దాని వరకే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని టైటిల్ జస్టిఫికేషన్ అయింది కానీ ఇంకేమీ లేదు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు. స్టోరీ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది కానీ స్టోరీ పర్లేదు కానీ ఎగ్జిక్యూషన్లో ఆయన ఫెయిల్ అయ్యారు. సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్గా వెళ్ళిపోయింది, సోలోగా వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్ మాత్రం. ఫస్ట్ హాఫ్ మాత్రం స్టార్టింగ్ నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ పర్లేదు, బాగానే ఉంటుంది క్లైమాక్స్ కూడా. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ పర్లేదు, బాగానే ఉంది. చెప్తున్నా కదండి, విశ్వక్సేన్ వన్ మ్యాన్ షో. విశ్వక్సేన్ తన మాస్ యాటిట్యూడ్తో సినిమా మొత్తం చింపేసిండు. దాని తర్వాత ఇంకా అంజలి గారు కానీ, నేహా శెట్టి గారు కానీ, ఇంకా ఆది కానీ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు. ఇది ఎట్లా ఉంటుందంటే ఒక పొలిటికల్ డ్రామా గేమ్ లాగా ఉంటుంది. ఇంతకుముందు చూసిన అంత కొత్త కాన్సెప్ట్ అంటే ఏం కాదు, ఇంతకుముందు చూసిన కాన్సెప్ట్ లాగానే సినిమా ఉంటుంది. అండ్ సినిమా మాత్రం వన్ టైం వాచ్ చూడొచ్చు. విశ్వక్సేన్ కోసం, తన వన్ మ్యాన్ షో కోసం ఈ సినిమా మాత్రం చూడొచ్చు, పర్లేదు. సినిమా అద్భుతంగా ఉంది. అండ్ ఇంకొద్దిగా ఎగ్జిక్యూషన్లో సెకండ్ హాఫ్లో ఎమోషన్ సీన్స్ కానీ, ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానీ అక్కడ డల్ అవుతూ ఉంటుంది, కొన్ని ల్యాక్ సీన్స్ ఉంటాయి. అవన్నీ మినహాయిస్తే మాత్రం సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అది ఫ్రెండ్స్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి వచ్చేసరికి నేను ఇచ్చే రివ్యూ రేటింగ్ 5కి 3.5 ఇస్తాను. పర్లేదు, సినిమా అయితే వన్ టైం వాచ్, బాగానే ఉంది సినిమా మాత్రం. అండ్ థ్యాంక్ యూ. అండ్ మీరు ఇచ్చే లైకు, కామెంటు మాకు ఇంకా కొత్త మూవీస్, కొత్త రివ్యూస్ తేవడానికి ప్రోత్సాహపడిద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశ్వ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.